హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూళ్ళలో చేసే ముల్లంగి పచ్చడి అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా తాత అయితే చనిపోయాడు, కానీ ఆయనకి ముల్లంగి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూసేద్దాం. సో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, ఉద్దిపప్పు, పసుపు, ఉప్పు, జీలకర్ర, శనగగింజలు, ఉద్దిపప్పు 1 స్పూను అండ్ పచ్చినిపప్పు 1 స్పూను. ఇంక మెయిన్ పదార్థం వచ్చేసి ముల్లంగి అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, కమాన్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ దోరగా వేగిన తర్వాత అందులో మనం కోసి పెట్టుకున్నటువంటి ముల్లంగి వేసుకోవాలన్నమాట. సో ముల్లంగి కూడా బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తెల్లగడ్డ, కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసేయండి. సో ప్లేట్లో తనిగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్లో శనగగింజలు, పచ్చినిపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర ఇవి 4టిని వేయించుకోవాలి. వేయించుకొని అవి కూడా ప్లేట్లోకి తీసుకోండి. సో దోరగా వేయించుకోండి, సరిపోతుంది. మాడిపోకుండా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకొని వీటిని నెక్స్ట్ మళ్ళీ అదే చింతపండు కొంచెం తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. అన్నీ వేసి మిక్సీకి వేసుకునేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, ఎర్రగడ్డ, కొత్తిమీర వేసుకొని వేయించుకొని ఈ చట్నీ అనేది వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. పల్లెటూరు సైడ్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. బాగుందో లేదో నాకు కామెంట్ చేసి